నమస్కారం. ఘంటారా వారికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సాంకేతికత సాయంతో తుఫాన్ను ఎదుర్కొన్నామన్న సీఎం. ఆస్తి ప్రాణ నష్టాన్ని భారీగా తగ్గించామని వెల్లడి. తుఫానులో ఉత్తమ సేవలందించిన 175 మందికి సీఎం అభినందన. సైక్లోన్ మోంతా ఫైటర్లుగా గౌరవిస్తూ సర్టిఫికెట్లు ప్రదానం. నందిగామలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి అచ్చెన్న. నష్టాలపై త్వరగా నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. దక్షిణ కొరియాలోని ఓ రెస్టారెంట్లో 3 బిలియనీర్ల సందడి. కస్టమర్ల బిల్లులు చెల్లించిన ఎన్విడియా సీఈఓ, శాంసంగ్, హ్యూందాయ్ చైర్మన్లు. ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన భవానీ మండల దీక్ష ధారణ. నేటి నుంచి 5 రోజుల పాటు స్వీకరణకు ఏర్పాటు. సాంకేతికత సాయంతో మోంతా తుపానును సమర్థంగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మోంతా తుపాను ఎదుర్కొనేందుకు ప్రతిభ కనబరిచే అధికారులతో ఒక బృందాన్ని సిద్ధం చేశామన్న సీఎం వారికి సాంకేతికత సాయం అందించడంతో అద్భుతమైన పనితీరు కనబరిచారన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ద్వారా తుపాను ఎదుర్కొన్నామని తెలిపారు. మోంతా తుపానులో ఉత్తమ సేవలు అందించిన వారికి సీఎం క్యాంపు కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. సైక్లోన్ మోంతా ఫైటర్లుగా గౌరవిస్తూ సర్టిఫికెట్లు, మెమెంటోలను సీఎం అందించారు. ఇటీవల జరిగిన తుఫాన్ ఇది ఒక కేస్ స్టడీ కింద తీసుకున్నాం. ఆర్టీజీఎస్ అదేవిధంగా ప్రభుత్వం అంతా కూడా మనం ఒక కేస్ స్టడీ కింద తీసుకొని దీన్ని ముందుకు పోయాం. టెక్నాలజీ ఒక టీం కింద పనిచేస్తే ఎలాంటి సమస్యనైనా ఏ విధంగా ఎదుర్కోగలుగుతామో దీన్ని ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా తీసుకొని మనం నిరూపించగలిగాం. నష్టం, ప్రాణ నష్టాన్ని పూర్తిగా కాపాడాలని ముందుకు పోయాం. ఎప్పుడైతే ఇది పెట్టుకొని పోయామో ఒక 5 పాయింట్స్లో మీరు చూస్తే మానిటరింగ్, అలర్ట్ మెకానిజం, రెస్క్యూ ఆపరేషన్స్, రీహాబిలిటేషన్, నార్మల్సీ, ఈ 5 ప్రిన్సిపల్స్ పెట్టుకొని వెళ్ళాం. తుఫాన్ని వచ్చినప్పటి నుంచి ట్రాకింగ్ మొదలుపెట్టాం. ఐఎండి మిగిలినటన్నీ ట్రాక్ చేసాం. ఉండే ఎక్యురసీతో ఎక్కడికక్కడ రియల్ టైం మనం డెవలప్ చేసిన అవేర్. ఒక ఎగ్జాంపుల్ మాత్రం రెయిన్ఫాల్ అవర్లీ, ఏ రెయిన్ గేజెస్లో ఎంత రెయిన్ పడిందో చూసుకొని అక్కడి నుంచి ఫ్లడ్ మేనేజ్మెంట్ మొదలుపెట్టాం. ఇప్పటి వరకు మీరు చూస్తే 2 చనిపోయారు, 1 వేరే కారణాల వల్ల దీంట్లో రికార్డ్ అయ్యారు. ఏదైనా కూడా అతిపెద్ద తుఫాన్ వీలైనంత మందిని కాపాడగలిగాం, ఒక సాటిస్ఫాక్షన్. అదే మరి ఎక్కడికక్కడ వాటర్ వచ్చినప్పుడు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని మేము వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు పంపిస్తే మీరు చాలా సమర్థవంతంగా యాక్ట్ చేశారు. నేను చాలా సైక్లోన్లు చూశాను, కానీ ఫస్ట్ టైం నా జీవితంలో యంత్రాంగం, టెక్నాలజీ ఇంటిగ్రేట్ అయ్యి లాస్ట్ మైల్లో సమర్థవంతంగా మనం హ్యాండిల్ చేయగలిగాం. ఎక్కడైనా సరే స్టాండర్డ్స్ ఎస్ఓపి పెట్టుకొని వీలైనంతవరకు ఎంతవరకు ఇవన్నీ కాపాడగలుగుతామో డ్రోన్ ద్వారా కానీ, సెటిలైట్ మ్యాప్లు కానీ, లేకుంటే వేరే యాంగిల్స్లో తీసుకొని మనం ముందుకు పోయి కడాన మీరు చూస్తే సీసీటీవీ కెమెరాలో టౌన్స్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయొచ్చునో అనలైజ్ చేసి అలర్ట్స్ పంపించే పరిస్థితికి వచ్చాం. భవిష్యత్తులో ఇక్కడ మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని, మన ప్రభుత్వ యంత్రాంగానికి కూడా చెప్తున్నాను. ఇప్పుడు మనకు ఈ ఒక కేస్ స్టడీలో కొన్ని చిన్నటువంటి డెఫిషియన్సీస్ ఉంటాయి. ప్రతి ఒక్క క్రైసిస్ ఒక ఆపర్చునిటీ. ఇందులో నుంచి మనం నేర్చుకోవాలంటే చాలా ఉంటాయి. అవి నేర్చుకొని మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకొని ప్రిపేర్డ్గా ముందుకు పోతే ఏదైనా ఎదుర్కోగలుగుతారని నా నమ్మకం. రెండోది కూడా ఇవన్నీ మనం చూసిన తర్వాత జిల్లాల వారుగా వాళ్ళ అనుభవాలన్నీ ఒక డాక్యుమెంట్ చేయమన్నాం. రాష్ట్ర స్థాయిలో మన అనుభవాలు ఒక డాక్యుమెంట్ చేసి ఒక మాన్యువల్ తయారు చేస్తాం. 2025 సైక్లోన్ గురించి దీన్ని బేస్ పెట్టుకొని భవిష్యత్తులో కూడా ఎప్పటికప్పుడు ముందుకు పోతాం. దిస్ ఈజ్ వేర్. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడు అంటూ ఉంటాను, ఇంకా హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేయడం చాలా అవసరమని. దానికి ఇది నాంది పలికింది.
దీనికి మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎమ్మెల్యేలు, ఎంపీలు పొలిటికల్ లీడర్షిప్ ఇచ్చారు మంత్రులు మీరు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. పోలీస్, రెవెన్యూ, ఆల్ డిపార్ట్మెంట్స్, ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లు చాలా బాగా చేశారు. ఎన్జిఓస్ను కూడా అభినందిస్తున్నా. ఎక్స్ట్రార్డనరీ పర్ఫార్మెన్స్ చూపించారు. రాష్ట్ర ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. రేపు రాబోయే రోజుల్లో పార్టీ పరంగా అవసరమైతే ఎవరైతే కార్యకర్తలు బాగా పనిచేశారో వాళ్ళని కూడా అభినందిస్తాం. రాను రాను వాలంటరిజం పెంచాలి. మరొక్కసారి మీ అందరికీ అభినందనలు. కంగ్రాచులేషన్స్, వండర్ఫుల్ వర్క్. ఈ గౌరవం రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్రంలో ఈ యొక్క విపత్తులో పనిచేసిన ప్రతి ఒక్కరికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అని అంటాం. శ్రీకాకుళం జిల్లాలో మోంతా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నందిగాం మండలంలో పర్యటిస్తున్న మంత్రి కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రైతులతో మాట్లాడిన అచ్చెన్నాయుడు పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. పంట నష్టానికి సంబంధించిన పూర్తి నివేదిక త్వరగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క రైతు నష్టపోకుండా సమగ్రంగా సర్వే చేసి పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ అధికారులను అచ్చెన్నాయుడు ఆదేశించారు. మహిళా న్యాయవాది నుంచి అంతరాష్ట్ర సైబర్ ముఠా 52 లక్షలు కొల్లగొట్టింది. న్యాయవాది ఫిర్యాదుతో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అంశంపై ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మనకి ఎప్పుడైనా ఏపీకే ఫైల్ వచ్చిందంటే దయచేసి వాటిని క్లిక్ చేయొద్దు. క్లిక్ చేయకుండా మీరు 1930 సమాచారం ఇవ్వాలి. మేము ప్రత్యేకంగా ఆ ఫైల్ తెప్పించుకుని దాని మీద అనాలిసిస్ చేసి ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా, అదేవిధంగా ఇది ఎవరు చేశారని కనుక్కొని అతన్ని మన చట్ట ప్రకారం శిక్షించడానికి అవకాశం ఉంది. ఐటీ యాక్ట్ ఇవన్నీ ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్, ఇది సైబర్ స్కామ్ కాంపౌండ్స్. ఇవి అన్నీ కూడా మనకి కొన్ని కంబోడియా, అదేవిధంగా మయన్మార్లోని ఈ సైబర్ స్కామ్ కాంపౌండ్స్ నడుస్తున్నాయి. మీకు ఉదాహరణ చెప్పాలంటే మీరు ఆ ప్లేస్ చూస్తే ఇంకా సుమారుగా 2019లోని ఆ ప్లేస్లో ఒక్క బిల్డింగ్ కూడా ఉండదు. ఇది సరిహద్దు అనమాట అండి. థాయిలాండ్కి మయన్మార్కి సరిహద్దులో ఉంది. కేకే పార్క్ అంటారు దీన్ని. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడి నుంచి వచ్చిన కాల్స్, మనకి ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్టులు చాలా జరిగినాయి. మనకి అక్కడి నుంచి కాల్స్ ల్యాండ్ అవుతున్నట్టుగా మేము గుర్తించడం జరిగింది. వీఆర్ టేకింగ్ ది హెల్ప్ ఆఫ్ భారత్ పోల్ ఆల్సో. సో దట్ ఈస్ ది ఇంటర్నెట్కి సంబంధించిన, ఇంటర్పోల్కి సంబంధించిన అంశంలోని మేము వీఆర్ టేకింగ్ దేర్ హెల్ప్ ఆల్సో. నెక్స్ట్, ఈ సైబర్ స్కామ్ కాంపౌండ్స్లోని ఎలా పనిచేస్తారు మీకు క్లుప్తంగా చెప్పాలంటే, సైబర్ స్కామ్ కాంపౌండ్ అంటే కొంతమందిని విదేశాల్లో ఉద్యోగాలని చెప్పి, ఇంటర్వ్యూ అని చెప్పి ఆన్లైన్ ఇంటర్వ్యూ చేస్తారు. మీకు థాయిలాండ్లో ఉద్యోగం చెప్తారు. తర్వాత థాయిలాండ్కి వెళ్ళిన తర్వాత బ్యాంకాక్కి, అక్కడి నుంచి ఒక వెహికల్లోని వాళ్ళని ఈ మోయి రివర్ అంటే ఇంకొక ప్లేస్ ఉంది అక్కడ థాయిలాండ్లోని, ఆ ప్లేస్కి తీసుకెళ్తారు. అక్కడ పాస్పోర్ట్ తీసుకుని అక్కడి నుంచి ఆ రివర్ క్రాస్ చేసి మయన్మార్కి కానీ కొన్ని ఇంకో సైడ్ అయితే ఇంకా కంబోడియా కానీ పంపించడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద సైబర్ స్కామ్ కాంపౌండ్స్ పరిస్థితి. మనకి అనకాపల్లి ఆ ప్రాంతంలో కూడా కొంతమంది ఈ సైబర్ స్కామ్ క్యాంపౌండ్స్కి వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంది. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మేము అలర్ట్ చేసాం. మళ్ళీ చెప్తున్నాం, ఎవరైనా సరే విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం ఆ సైడ్ ఎక్కువ దీనికి సంబంధించిన బాధితులు ఉన్నారు. ఎవరైనా సరే మీకు ఆన్లైన్లో కనుక ఉద్యోగాలు ఇస్తాము, ఈ కంప్యూటర్ ఉద్యోగాలు థాయిలాండ్, కంబోడియా ఇటువంటి చెప్తే ఇంకా దయచేసి అలర్ట్ అవ్వండి. మీరు ఆ కంపెనీ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోకుండా దయచేసి దాంట్లోకి వెళ్ళొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ మనీ లాండరింగ్ యాజ్ ఎ సర్వీస్ స్కామ్స్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ఈ మనీ లాండరింగ్ అంటే ఇంకా మనకి నల్లధనాన్ని వైట్ మనీ అంటే ఇక తెల్ల మనీగా, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ఒక ప్రక్రియ ఇది. మనీ లాండరింగ్ చేయడం అంటారు దీన్ని, మనీ లాండరింగ్. దీనికి సంబంధించి వీళ్ళు వేరియస్ మ్యూల్ అకౌంట్స్ ఉపయోగిస్తున్నారు. అంటే పెద్ద అమౌంట్లు కనుక ట్రాన్స్ఫర్ అయితే ఇంకా ఇన్కమ్ ట్యాక్స్, అదేవిధంగా ఇతరత్ర ఏజెన్సీస్ పట్టుకుంటాయని చెప్పేసి పెద్ద అమౌంట్ని వాళ్ళు చిన్న చిన్న అమౌంట్లను మార్చి దాన్ని తర్వాత క్రిప్టో కరెన్సీ ద్వారా దేశం బయటకు తీసుకెళ్తున్నారు. దీని గురించి కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్, సో దిస్ ఇస్ ద మల్టీ ఏజెన్సీ కోఆర్డినేషన్. So it is one of the successful investigation by our Elur District Police.
సో దే హ్యావ్ టేకెన్ ది హెల్ప్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ ఆల్సో. చాలా స్టేట్స్ మాకు కోఆపరేట్ చేసినాయి. అదేవిధంగా ఈ క్రిప్టో అనాలిసిస్, ఏపీకే5 అనాలిసిస్ కోసం I4C ఢిల్లీని కూడా మేము సంప్రదించడం జరిగింది. సహయోగ్ పోర్టల్, అదేవిధంగా సెట్టిన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఉంది, దానికి సంబంధించి సెట్టిన్ కూడా మేము సహాయం తీసుకున్నాం. భారత్ పోలు, యాక్టివ్ అసిస్టెన్స్ ఫ్రమ్ యూపీ పోలీస్, ఎస్పీ సంబల్, ఏఎస్పీ హర్దాయ్ ఆల్సో. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో. సో ఆన్ గోయింగ్ స్టెప్స్ ఉన్నాయి దీంట్లో. భవిష్యత్తులోని ఎలా చేయాలి, బ్యాంక్ అఫీషియల్స్తో ఎలాగ టైఅప్ అవ్వాలి. అదేవిధంగా హానరబుల్ డీజీపీ గారు ఇచ్చిన సూచనల ప్రకారం త్వరలోనే మేము ఇక్కడ మొత్తం స్టేట్లోని బ్యాంకర్స్ అందరితో కూడా మేము మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే ఇంకా మనకి సైబర్ క్రైమ్ 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి సిమ్ కార్డ్స్, అంటే టెలికామ్ సంబంధించింది. రెండోది బ్యాంక్ మ్యూల్ అకౌంట్స్. ఈ రెండింటిని సరిచేస్తే ఇంకా ఆటోమేటిక్గా సైబర్ క్రైమ్ చాలా కంట్రోల్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే చాలా దాని ప్రయత్నాలు మొదలైనవి. త్వరలోనే ఒక వర్క్షాప్ కూడా మీకు కండక్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా ఇది ఆన్ గోయింగ్ స్టెప్స్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. భారత్ పోల్ ద్వారా రిక్వెస్ట్లు మేము కంబోడియా, సింగపూర్ సర్వర్స్, దానికి సంబంధించిన అన్నీ కూడా మేము ప్రస్తుతం వర్కౌట్ చేస్తున్నాం. క్రిప్టో చైన్స్, ఈ ఫ్రాడ్యులెంట్ గేట్వేస్ అన్ని కూడా మేము వీఆర్ గెటింగ్. సో నెక్స్ట్, సో దిస్ ఇస్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్, గేట్వే మ్యాపింగ్ అండ్ టెలిగ్రామ్ నెట్వర్క్స్ ఆల్సో. అదేవిధంగా వాయిస్ ఓవర్ ఇంటర్పోల్, దట్ ఈస్ క్లస్టర్స్ కూడా మేము అనాలిసిస్ చేస్తున్నాం. కంబోడియాకి సంబంధించిన ఎస్పెషల్లీ అక్కడి నుంచి మాకు ఈ కాల్స్ ల్యాండ్ అయినాయి కాబట్టి వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. నెక్స్ట్, సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది పాలసీ రికమెండేషన్స్. అండ్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఇవ్వడానికి ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ చేయడం జరిగింది. అది ప్రస్తుతం అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది మనకి గవర్నమెంట్లోని. త్వరలోనే ప్రతి జిల్లాకి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ రాబోతుంది. దాని గురించి హానరబుల్ డీజీపీ గారు కూడా ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ పెడుతున్నారు. అదేవిధంగా దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మొబైల్ ఫారెన్సిక్ సంబంధించిన టూల్స్ కానీ అవన్నీ కూడా ప్రస్తుతం పర్చేజ్ చేసే కొన్ని చోట్ల మేము మోడర్నేషన్ ఆఫ్ ఫండ్స్లో కూడా పర్చేజ్ చేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని కెపాసిటీ బిల్డింగ్స్ అంటారు దీన్ని, రాష్ట్రంలో ఉన్న పోలీసుల్ని ముఖ్యంగా కెపాసిటీ బిల్డింగ్ చేయడం కోసం ఇవన్నీ ప్రయత్నాలు మొదలుపెట్టాం. బ్యాంకింగ్ ప్రోటోకాల్ రిఫార్మ్స్ కూడా దాన్ని కూడా మేము రికమెండ్ చేయబోతున్నాం, కేవైసీ సంబంధించి. అదేవిధంగా మేము రాబోయే ఇందాక చెప్పినట్టుగా వర్క్షాప్లో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ కూడా మేము ఇన్వైట్ చేస్తాం. సో దట్ దీని సమస్యను కొంతవరకు పరిష్కారం చేయడం కోసం మరిన్ని చర్యలు తీసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తాం. సెంట్రలైజ్డ్ రిజిస్ట్రీ కూడా ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఎవిడెన్స్ ఎక్స్చేంజ్ మెకానిజం, పబ్లిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, అండ్ దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఫ్యూచర్ స్ట్రాటజీస్. ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఈస్ ది కీ టు దిస్ పర్టికులర్ సైబర్ క్రైమ్. ఈ హాల్లో కూర్చున్న అందరం కూడా మనందరికి కూడా డిజిటల్ అరెస్ట్ అంటే తెలుసు మనందరికి కూడా, కాబట్టి మనం ఎప్పుడు మోసపోం. ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మోసపోరు. ఈ డిజిటల్ క్రైమ్ అన్నది మేము ప్రత్యేకంగా అప్పీల్ చేసింది ఎందుకంటే ఇంకా సీనియర్ సిటిజన్స్ని అటాక్ చేస్తున్నారు. రాష్ట్రంలోని సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండి, మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా మీకు ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ మేము చేసాము మిమ్మల్ని, మీ పేరు ఈడీలో ఉంది, సిబిఐ కేసులో ఉంది, అదేవిధంగా మేము పలానా కోర్టు నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పేసి మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమంటే అది అబద్ధం అని తెలుసుకోండి. 1930కి ధైర్యంగా కాల్ చేయండి. 1930 దీనికి కాల్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గతంలో కూడా మీ అందరికీ కూడా లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఈ సైబర్ క్రైమ్ వివిధ రకాల మార్గాల్లో జరుగుతుంది. ఒకటి ఫియర్, భయం. మనం భయమే వాడు ఆయుధం. ఎవరైతే సైబర్ స్కామ్ కాంపౌండ్స్లో కూర్చుంటున్నారో, ఎవరైతే కంబోడియా, థాయిలాండ్లో కూర్చుంటున్నారో వాళ్ళు కానీ, కొన్ని రాజస్థాన్లో కొన్ని ప్రాంతాల్లో కూడా సైబర్ క్రిమినల్స్ ఉన్నారు వాళ్ళు కానీ, వీళ్ళందరికీ ఆయుధం ఏంటంటే మన భయమే. దయచేసి ఎవరు కూడా భయపడద్దు. సీనియర్ సిటిజన్స్ ప్రత్యేకంగా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. 1930కి కాల్ చేయండి. మీకు ఎటువంటి సైబర్ క్రైమ్ నేరం మీకు ల్యాండ్ అవుతుంది, మీకు అనుమానం వచ్చినా చేయండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ పిల్లలు ఎవరున్నారో చాలామంది వాళ్ళు విదేశాల్లోని, చెన్నైలోని,
తాజాంశాన్ని చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాట చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఏకాదశి సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలిరావడంతో ఈ ఘటన జరిగింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాట చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఏకాదశి సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాట చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఏకాదశి సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. పోలవరం విలీన మండలం వేలేరుపాడులో మంత్రి నిమ్మల మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో ఆ రోజు 18 నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో. ఆ రకంగా పోలవరం ప్రాజెక్టుని ధ్వంసం చేయడమే కాదు, ఆ పోలవరం ప్రాజెక్టు కోసం మీ విలువైనటువంటి భూములు, మీ విలువైనటువంటి ఆశ్రయించినటువంటి పోలవరం నిర్వాసితులు కూడా గాలి కొదిలేసి దగా మోసం చేసినటువంటి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంటే ఈ రకంగా పోలవరాన్ని విధ్వంసం చేయడమే కాదు, పోలవరం నిర్వాసితులు కూడా నిట్ట నిలువున ముంచేసినటువంటి నిర్వాసితుల ద్రోహి దగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ, ఆ రకమైనటువంటి పోలవరాన్ని మళ్ళీ ఈ రోజు నిర్మాణాన్ని గాడిలో పెట్టు, మరొక పక్క పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే ఏదైతే ఈ రోజు మనం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి, చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షతతోటి, పవన్ కళ్యాణ్ గారి యొక్క అండతోటి ఈ రోజు ఈ నిర్వాసితులకి వారి యొక్క చిరకాల కోరికలను నెరవేర్చేటువంటి విధంగా ఏదైతే ఫేజ్ 1 41.15 కాంటూర్ ఏదైతే ఉందో మరి దానికి సంబంధించి 1,99,000 ఎకరాలు భూసేకరణ చేయవలసి ఉండగా ఇప్పటికే 86,985 ఎకరాలు ఇప్పటికి మనం భూసేకరణ పూర్తి చేశాం. అంటే 87% ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క భూసేకరణ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఫేజ్ 2 45.72 కాంటూర్ ఏదైతే ఉందో ఆ కాంటూర్ కి సంబంధించి 67,662 ఎకరాలు భూసేకరణ చేయవలసి ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికే 29,727 ఎకరాలు అంటే 44% 45.72 కాంటూర్ కూడా మరి ఈరోజు 44% వరకు కూడా భూసేకరణ చేసినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. అందులో భాగంగానే ఏదైతే ఫేజ్ 1 41.15 మీటర్స్ కాంటూర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 38,060 మంది ఎవరైతే కుటుంబాలు, నిర్వాసితుల కుటుంబాలు
మరి 38,060 నిర్వాసితుల కుటుంబాలకి ఇప్పటి వరకు 19,954 నిర్వాసితుల కుటుంబాలకి ఇప్పటికే మనం పరిహారం అందించడం జరిగింది. మళ్ళీ ఈ రోజు నుంచి మిగిలినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మీ అందరికీ ఆ పరిహారం అందించబోతుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే మీరందరూ కూడా చూశారు, ఆ రోజు 2016 సంవత్సరంలో 700 కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్ లో ఆ రోజు మేము జమ చేశాం. మళ్ళీ 2025 జనవరిలో 900 కోట్ల రూపాయలు మీ నిర్వాసితుల అకౌంట్ లో జమ చేశాం. మళ్ళీ ఈ రోజు 2025 నవంబర్ 1 నుంచి మళ్ళీ 1000 కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్ లో జమ చేస్తూ ఉన్నాం. అంటే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆ రోజు 2016లో అయినా, మొన్న 2025 జనవరిలో అయినా, ఈ రోజు 2025 నవంబర్లో అయినా నిర్వాసితుల అకౌంట్ లో జమ అవుతూ ఉన్నాయనంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో మాత్రమే. 2019, 2024 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఒక్క రూపాయి, ఒక్క చిల్లి కవ్వ కూడా ఏ నిర్వాసితుల అకౌంట్ లో కూడా చేరనటువంటి పరిస్థితి. ఆ రోజు పాదయాత్రలు ఉత్తుత్తి హామీలు ఇచ్చాడు. 10 లక్షల రూపాయలు పెంచుతానన్నాడు. పెంచడం మాట నుంచి న్యాయంగా రావాల్సినటువంటి మీ సొమ్ము కూడా మీ ఖాతాల్లో జమ చేయడానికి 5 సంవత్సరాల్లో ఆయనకి చేతులు రాలేదనంటే, నిర్వాసితుల పట్ల కూడా కనికరం లేదు అనంటే అటువంటి మానవత్వం లేనిటువంటి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజు ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉంది కాబట్టి అధికారులకు వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే 2 విడతలుగా తాజాంశాన్ని చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగింది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో 5గురు మృతి చెందారు. ఇక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చిన సందర్భంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక మరికొంతమంది భక్తులు స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగింది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో 5గురు మృతి చెందారు. ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. ఇక మరికొంతమంది భక్తులు స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగింది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 5గురు మృతి చెందారు. ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. ఇక మరికొంతమంది భక్తులు స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఎప్పుడు జరిగింది? కాశీబుగ్గ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఈ రోజు ఉదయం జరిగింది. అయితే ఇక్కడ 3 నెలల క్రితం ఇది చిన్న తిరుపతిగా పేరుగాంచి దేవాలయాన్ని పెట్టడంతో భారీ సంఖ్యలో మహిళా భక్తులు తరలి వచ్చారు. దీంతో ఏకాదశి కావడంతో
ఇక్కడ భక్తులకు మహిళలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 5 అక్కడికక్కడ మృతి చెందారు. కాకపోతే మరికొంతమంది స్పృహ కోల్పోయి ఉన్నారు. వీళ్ళు హుటాహుటిన హాస్పిటల్ తరలించే ప్రక్రియ చేపట్టారు. అయితే ఒక్కసారిగా దేవాలయంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడంతో ఎవరు అక్కడ పరిస్థితి గమనించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ప్రమాదం సంభవించిందని ఇక్కడ వారు చెప్తున్నారు. అయితే ఈశ్వర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇంతకీ రద్దీ గల కారణాలేంటి? ఇప్పటి వరకే మృతుల సంఖ్య అయితే 5 వరకు ఉంది. ఇంకా పెరిగే అవకాశం ఉందా? ప్రధానంగా ఈ రోజు ఏకాదశి పర్వదినం కావడంతో ఈ ఒక్కసారిగా భక్తులంతా వచ్చారు. ఉదయం నుంచి కోలాహలంగా ఉన్న ఈ పరిసరాలు ఒక్కసారిగా క్యూ లైన్ లో రద్దీ పెరిగింది. ఈ రద్దీ పెరగడంతో తోపులాట సంభవించింది. మరికొంతమంది స్పృహలో లేనప్పటికీ వాళ్ళ హాస్పిటల్ తరలించే ప్రయత్నంలో ఇక్కడ వారంతా ఉన్నారు. ఆలయ నిర్వాహకులు ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే మాత్రం వీళ్ళు సహాయక చర్యలు చేపట్టే ప్రక్రియలోనే నిమగ్నమై ఉన్నారు అంతా. ధన్యవాదాలు ఈశ్వర్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగింది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 5 మృతి చెందారు. ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. ఇక మరికొంతమంది భక్తులు స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగింది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 5 మృతి చెందారు. ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చిన సందర్భంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక మరికొంతమంది భక్తులు స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 5 భక్తులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చిన సందర్భంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక మరికొంతమంది భక్తులు స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 5 భక్తులు మృతి చెందారు. ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చిన సందర్భంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక మరికొంతమంది భక్తులు స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 7 భక్తులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. ఇక మరికొంతమంది భక్తులైతే స్పృహ తప్పి పడిపోయినట్లు కూడా తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఎప్పుడు జరిగింది? ప్రస్తుతం అయితే 7 మంది భక్తులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉందా? హలో, విజయ వెంకటేశ్వర ఆలయం కాశీబుగ్గలోనే ఉంది. 6 జూలై నెలలో ఇది ప్రారంభించినప్పటికీ చిన్న తిరుపతిగా పేరు గాంచింది. దీంతో ఏకాదశి పర్వదినం కూడా కావడంతో ఇక్కడ భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఇక్కడ భక్తులు రావడంతో ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ అంత రద్దీ నెలకొంది ఇక్కడ పరిస్థితి. కాకపోతే ఎక్కువ మంది భక్తులు బారులు చేరడంతో ఒక్కసారి మహిళల మధ్య తోపులాట సంభవించింది. దీంతో అక్కడికక్కడే 7 మహిళలు చనిపోయిన పరిస్థితి కనిపించింది. మిగిలిన 5 ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈశ్వర్, ఎంతమందికి గాయాలైనాయి? ఒక 2 వరకు గాయాలైనట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. 5 అయితే స్పృహ కోల్పోవడంతో వాళ్ళని హుటాహుటిన హాస్పిటల్కి పంపించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడైతే 5 పరిస్థితి అయితే 2 గాయాలైన వాళ్ళు అయితే మెలకుగా ఉన్నారు. 5 అయితే స్పృహ కోల్పోయినట్టు ఉందండి. అక్కడ సహాయ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? అలాగే ఆలయ నిర్వాహకులు ఏమంటున్నారు? ఆలయ నిర్వాహకులు ఈ పరిస్థితిని నుంచి తేరుకోలేకపోతున్నారు. సహాయ చర్యల మీద ప్రధానంగా అందరూ దృష్టి సారించారు. పోలీసు సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇంతకీ తొక్కిసలాటికి ప్రధాన కారణం ఏంటంటారు? ఏకాదశి పర్వదినం కావడం, దేవాలయం ఈ మధ్య నెలకొని ఉండడంతో దీనికి ఒక చిన్న తిరుపతిగా ప్రసిద్ధి కాచడంతో పెద్ద సంఖ్యలో భక్తులు పలాస, కాశీబుగ్గ పట్టణాల నుంచే కాకుండా చుట్టుపక్కల మండలాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ఈ తోపులాట చోటు చేసుకుంది. ధన్యవాదాలు ఈశ్వర్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 7 మృతి చెందినట్లు తెలుస్తోంది. ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. ఇక మరికొంతమంది భక్తులు స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక ఈ కాశీబుగ్గ విషాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సార్, శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పురపాలక సంఘంలోని కాశీబుగ్గ చిన్న తిరుపతిగా పేరించిన విజయ వెంకటేశ్వర దేవాలయంలో ఈ సంఘటన జరిగిందండి. కార్తీక మాసం, కార్తీక ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు తరలి వచ్చారండి. అయితే ఇక్కడ ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు గాని, పోలీసులు గాని విఫలమయ్యారండి. సో పెద్ద ఎత్తున వచ్చేటికి ఎక్కడ క్యూ లైన్ లేకపోవడంతో జనాలందరూ ఒకేసారి దర్శనానికి లోపలికి వెళ్లడంతో తొక్కిసలాట జరిగిందండి. తొక్కిసలాట జరిగినప్పుడు లోపలికి గుడిలోకి వెళ్లేటువంటి తోవలో కాకుండా వచ్చేటువంటి తోవలో వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట అనేటువంటి జరిగింది. ఈ తొక్కిసలాటలో అక్కడికక్కడే 7 మంది ప్రాణాలు కోల్పోయారండి. మరో 6 మంది గాయాలయ్యారండి. మరొక 2 మంది తీవ్ర గాయాలయ్యారండి. మన కాశీబుగ్గ పలాస ఎమ్మెల్యే సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. అలాగే మాజీ మంత్రి అప్పలరాజు గారు కూడా, ఆయన ఒక డాక్టర్ కాబట్టి ఆయన హుటాహుటిన స్థానికి వచ్చి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పరీక్ష చేయడం జరిగిందండి. ఆయన మరి చనిపోయినట్టుగా నిర్ధారించడం జరిగింది. అయితే ప్రభుత్వం దీనికి
చనిపోయినట్టుగా నిర్ధారించాల్సి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్నారండి. ఇక్కడ పరిస్థితి అయితే చాలా భయంకరంగా ఉందండి. మరి వేలాది మంది భక్తులు ఒకేసారి తరలి రావడంతో క్యూ లైన్లు లేకపోవడం వల్ల తొక్కిసలాట అనేటువంటిది జరిగిందండి. ఈ తొక్కిసలాట్లో ఒక 7 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మనకు 6 కాళ్ళు విరిగిపోవడము, ఇతర అవయవాలకి దెబ్బలు తగలడం వల్ల వాళ్ళు గాయాల పాలవడం అయింది. ఏదైతే ఏంటంటే ఒక పెద్ద సంఘటనగా ఇది చెప్పవచ్చండి. ఎందుకంటే ఇక్కడ పోలీసులు కూడా తక్కువ మంది రావడం, అలాగే ఏంటంటే లోపల నిర్వాహకులు కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఒకేసారి భక్తులందరూ లోపలికి వెళ్ళడానికి ఈ అవడం వల్ల ఈ తొక్కిసలాట అనేటువంటి జరిగిందండి. శ్రీనివాస్, పలాస, శ్రీకాకుళం జిల్లా అండి. అయితే శ్రీనివాస్, అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయా? సహాయ చర్యలు ఇప్పుడు ప్రజెంట్ అవుతున్నాయండి. 2 అంబులెన్స్ వచ్చాయండి, పోలీసులు వచ్చారండి. అలాగే ఒక డాక్టర్, అంటే మాజీ మంత్రిగా అయినటువంటి ఒక వైద్యుడు ఆయన అప్పలరాజు టీచర్ అప్పలరాజు ఆయన కూడా వచ్చారండి. అలాగే ఎమ్మెల్యే గౌతి శిరీష కూడా స్పాట్ కు వచ్చారండి. వచ్చి సహాయ చర్యలు చేస్తున్నారండి. ఎవరైతే కొన ఊపిరితో ఉన్నారో వాళ్ళని ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారండి. ఓకే, ప్రస్తుతం అక్కడ గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? గాయపడ్డ వారిని కూడా ప్రాథమిక చికిత్స అందించారండి. ప్రాథమిక చికిత్స అందించి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారండి. అయితే ప్రస్తుతం 7 మృతి చెందినట్లు మనకైతే సమాచారం ఉంది. ఇంకా ఏమైనా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటారా? లేదు మేడం, ప్రజెంట్ అయితే 7 ఉన్నారు. అంటే ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్లిన వాళ్ళు అపస్మారక స్థితిలో ఉన్నారు మేడం. ఒక 5 అపస్మారక స్థితిలో ఉన్నారు. వాళ్ళు అక్కడ వైద్యులు వాళ్ళు అపస్మారక స్థితిలో ఉన్నారా లేదంటే మృతి చెందారనేటువంటిది రూఢీ చేయాల్సి ఉంది. కాబట్టి ప్రజెంట్ వాళ్ళైతే అపస్మారక స్థితిలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది మేడం. ధన్యవాదాలు శ్రీనివాస్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 7 మృతి చెందినట్లు తెలుస్తోంది. ఏకాదశి సందర్భంగా భక్తులు ఆలయానికి భారీగా తరలి వచ్చిన నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా మరికొంతమంది భక్తులు స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. అక్కడ సహాయ కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఇక కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 7 మృతి చెందినట్లు తెలుస్తోంది. ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. ఇక మరికొంతమంది భక్తులు స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన కలిచివేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. దురదృష్టకర ఘటనలో భక్తుల మరణం అత్యంత విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాశీబుగ్గ విషాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సహాయ కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయి? షాహీన్, ఏదైతే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అందుబాటులో ఉన్న మంత్రులను తక్షణమే ఆ సంఘటన స్థలానికి వెళ్లాలని చెప్పి సీఎం ఆదేశించారు. మొత్తంగా ప్రభుత్వానికి ఇప్పుడు వరకు అన్న సమాచారం ప్రకారం అక్కడ 7 వరకు చనిపోయినట్లు సమాచారం ఉంటుంది. ఇక మరికొందరిని ఆసుపత్రిలో చేర్చినట్లు కూడా అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన హుటాహుటిన మెరుగైన వైద్య సేవలను అందించడంతో పాటు క్షతగాత్రులకి పూర్తి యంత్రాంగం మొత్తం ప్రజాప్రతినిధులు కూడా అక్కడికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పి ఆదేశించారు. అలాగే హోంమంత్రి అనిత కూడా జరిగిన ఘటన మీద సమగ్ర విచారణకు ఆవిడ ఆదేశించడం జరిగింది. ఏదైతే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసు ఉన్నతాధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఏదైతే అక్కడ రైలు ఊడి ఈ ఘటన చోటు చేసుకున్న ప్రాథమిక సమాచారం ప్రభుత్వానికి అందింది. దీనికి సంబంధించి ఈ సమగ్ర విచారణ నివేదిక చేయాలని చెప్పి హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే సహాయ చర్యల్లో కూడా పోలీసులు ముమ్మరంగా పాల్గొనాలని చెప్పి ఆవిడ ఆదేశించడం జరిగింది. మంత్రి నారా లోకేష్ కూడా ఈ సంఘటనకు సంబంధించి ఆయన
తొక్కిసలాట ఘటనలో చంద్రం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పి ఆదేశించారు. సమాచారం అందిన వెంటనే అధికారులు జిల్లాలకు మంత్రి అచ్చెన్నాయుడుతో కూడా అలాగే శ్రీష్ తో కూడా మంత్రి మాట్లాడటం జరిగింది. అచ్చెన్నాయుడు కూడా అక్కడ సంఘటన స్థలానికి వెళ్లాలని చెప్పి సూచనల మేరకు ఆయన కూడా అక్కడ బయలుదేరినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వెంటనే ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం జరిగింది. అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఘటనకు సంబంధించి ఆయన స్పందించారు. ఏదైతే మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి వ్యక్తం చేశారు. అక్కడ స్థానికంగా ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు సంఘటన స్థలానికి మరి కాసేపట్లోనే వెళ్ళనున్నారు. అతనికి సహాయక చర్యలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం జరిగిన ఘటనకు సంబంధించి సీరియస్ గా పరిగణించింది. ఒక్కసారిగా భక్తులు ఎక్కువగా రావటం వల్ల అక్కడ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లుగా కూడా ప్రాథమిక సమాచారం అంటుంది. అయితే ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి సమగ్ర నివేదిక కోరటంతో ఆ నివేదిక వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా తదుపరి చర్యలకు వెళ్లాలని చెప్పి ప్రభుత్వం యోచనగా తెలుస్తుంది. షాహి, అయితే కృష్ణ, ఈ ఘటనలో ఎంతమంది భక్తులు మృతి చెందారు, ఇంకా ఎంతమంది భక్తులకు గాయాలయ్యాయి? ప్రభుత్వానికి అందిన ప్రాథమిక సమాచారం వరకు 7 చనిపోయినట్లుగా సమాచారం అందింది. మరో 2 గాయపడినట్లుగా కూడా అధికారులు ప్రభుత్వానికి వివరించడం జరిగింది. అయితే గాయపడిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు వరకు అధికారిక లెక్కల ప్రకారం 7 చనిపోయినట్లు ప్రభుత్వానికి సమాచారం. ధన్యవాదాలు కృష్ణ. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 7 భక్తులు మృతి చెందారు. ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చిన సందర్భంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కాశీబుగ్గ విషాదం ఎలా జరిగింది? ఇక్కడ మనకి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు ఏకాదశి కారణంగా కొన్ని వేల సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. ఆ సమయంలోనే దర్శనం వేగం అవ్వాలనే ఉద్దేశంతో తొక్కిసలాట జరిగిన కారణంగా 7 మృతి చెందారు. ఇంకో 5 వెంటనే విషమ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి హాస్పిటల్కి తరలించారు. వాళ్ళ పరిస్థితి విషమంగానే ఉంది. అయితే ఈ ఆలయం నిర్మించిన అతను ఎవరైతే ఉన్నారో అతను గతంలో ఒకసారి తిరుపతి వెళ్ళగా అతని దర్శనం 1 సెకండ్లోనే ముగిసిందని నిరుత్సాహపడి సొంత డబ్బులతోనే తిరుపతి లాంటి ఆలయాన్నే కాశీబుగ్గలో నిర్మించడం జరిగింది. అది ఈ ఏడాది 5వ నెల ఏప్రిల్ మే నెలలోనే ఓపెన్ అయింది. సో అప్పటి నుంచి కూడా ప్రతి శనివారం ఈ ఆలయానికి వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు. అయితే ఈ రోజు కార్తీక మాసం కావడం, ఏకాదశి పర్వదినం కావడంతో కొన్ని వేల సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ అదుపు చేసే పరిస్థితి లేకపోవడంతో తొక్కిసలాట జరిగి 7 మహిళలు అయితే ప్రస్తుతానికి మృతి చెందారు. 5 ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండొచ్చని పోలీసులు చెప్తున్నారు. ధన్యవాదాలు సతీష్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో విషాదం చోటు చేసుకుంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 7 చనిపోయారు. మరో 5 భక్తులు స్పృహ తప్పి పడిపోయిన 5 కాశీబుగ్గలోని ఆసుపత్రికి తరలించారు. ఇక కాశీబుగ్గ చిన్న తిరుపతిగా పేరొందిన విజయ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. సరైన నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ లేకపోవడంతో భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే లోపలికి వెళ్లే దారి నుంచి కాకుండా బయటికి వచ్చేందుకున్న దారిలో భక్తులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరగడంతో 7 భక్తులు చనిపోయారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే హోంమంత్రి అనిత కూడా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో విషాదం చోటు చేసుకుంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 7 చనిపోయారు. మరో 5 భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. స్పృహ తప్పి పడిపోయిన 5 కాశీబుగ్గలోని ఆసుపత్రికి తరలించారు. కాశీబుగ్గ చిన్న తిరుపతిగా పేరొందిన విజయ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. సరైన నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ లేకపోవడంతో భారీగా తరలివచ్చిన భక్తులు ఆలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే లోపలికి వెళ్లే దారి నుంచి కాకుండా బయటికి వచ్చేందుకున్న దారిలో భక్తులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరగడంతో 7 భక్తులు చనిపోయారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలికి వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏకాదశి సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలిరావడంతో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సీఎం గాయాల పాలైన వారికి మేలైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఘటనపై ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన అనిత సమగ్ర విచారణకు ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు సూచనలు చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో విషాదం చోటు చేసుకుంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 7 భక్తులు చనిపోయారు. మరో 5 భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. స్పృహ తప్పి పడిపోయిన 5 కాశీబుగ్గలోని ఆసుపత్రికి తరలించారు. కాశీబుగ్గ చిన్న తిరుపతిగా పేరొందిన విజయ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు. సరైన నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ లేకపోవడంతోనే భారీగా తరలివచ్చిన భక్తులు ఆలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే లోపలికి వెళ్లే దారి నుంచి కాకుండా బయటికి వచ్చేందుకున్న దారిలో భక్తులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరగడంతో 7 భక్తులు చనిపోయారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కాశీబుగ్గ విషాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ విషాదంలో గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? ఇంకా అక్కడ సహాయ చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? మేడం, శ్రీకాకుళం జిల్లా పలాస విజయ వెంకటేశ్వర దేవాలయంలో ఈరోజు కార్తీక ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రైలింగ్ మీద నుంచి పడిపోవడం వల్ల స్పాట్ లోనే 7 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు మేడం. ఒక 5 తీవ్ర గాయాలవడంతో అంబులెన్స్ సహాయంతో, స్థానికుల సహకారంతో సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరుగుతుంది మేడం. ఇప్పుడు మృతుల యొక్క వివరాలను గుర్తించడంలో అధికార యంత్రాంగం నిమగ్నం అయ్యింది మేడం. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, అలాగే మాజీ మంత్రి శ్రీధరి అప్పలరాజు గారు సంఘటన స్థలం మధ్య ఉండి ఆ మృతుల యొక్క పరిస్థితిని తెలుసుకుంటూ వారి కుటుంబీకులకి సమాచారం ఇవ్వడంలో సహాయపడుతున్నారు మేడం. అలాగే పోలీసులు కూడా మృతుల తాలూకు సంబంధికులకి సమాచారం అందిస్తూ వాళ్ళ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మేడం. అయితే శ్రీనివాస్, గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? గాయపడిన వారు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు మేడం. అక్కడ వైద్యాధికారులు వారికి చికిత్స అందిస్తున్నారు.
ఇక్కడ పలాసలో ఉన్నటువంటి అంబులెన్స్ సరిపోకపోవడంతో చుట్టుపక్కల ఉన్న అంబులెన్స్ కూడా ఇప్పుడే రప్పించడం జరిగింది. ఈ ఎవరైతే చనిపోయారో ఈ మృతదేహాలని అంబులెన్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే అగ్నిమాపక శాఖ అధికారులు కూడా సంఘటన స్థలానికి వచ్చారు. తదుపరి ఏమైనా జరగకుండా చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు మేడం. ధన్యవాదాలు శ్రీనివాస్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో విషాదం చోటు చేసుకుంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 7 చనిపోయారు. మరో 5 భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. స్పృహ తప్పి పడిపోయిన 5 కాశీబుగ్గలోని ఆసుపత్రికి తరలించారు. కాశీబుగ్గ చిన్న తిరుపతిగా పేరొందిన విజయ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. సరైన నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ లేకపోవడంతోనే భారీగా తరలివచ్చిన భక్తులు ఆలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే లోపలికి వెళ్లే దారి నుంచి కాకుండా బయటికి వచ్చేందుకున్న దారిలో భక్తులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగడంతో 7 భక్తులు చనిపోయారు. కాశీబుగ్గ ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక మరింత సమాచారం హోంమంత్రిని అడిగి తెలుసుకుందాం. అనిత గారు నమస్తే అండి. ఇంతకీ విషాదం ఎలా జరిగింది మేడం? అమ్మ నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. యాక్చువల్ గా అది కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి టెంపుల్. శనివారము ఏకాదశి కావటం, చాలా మంది భక్తులు రావటం, రెగ్యులర్ గా వచ్చే భక్తుల సంఖ్య ప్రతిసారి కూడా 1500 నుంచి 2000 వరకు ఉంటుంది. అదే భక్తులు కూడా ఈ వారం కూడా ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆ టెంపుల్ ఎలా ఉంటుందంటే ఒక 20 స్టెప్స్ ఉంటాయి. అంటే గ్రౌండ్ టు ఒక ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నట్టుగా టెంపుల్ ఉంటుంది. సో దట్ అక్కడ వాళ్ళు మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ రైలింగ్ అనేది ఊడిపోవటం వల్ల అక్కడ ఉన్న నియర్ బై ఉన్న మహిళలందరూ కూడా పడిపోవడం, వాళ్ళకైతే మిగతా వాళ్ళు పడిపోవడం వల్ల వాళ్ళు చనిపోవడం జరిగింది. నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. ఇందులో అందరూ కూడా మహిళలు కావటం ఇంకొక దురదృష్టం. అంటే మేడం, ఏకాదశి సందర్భంగా ఆలయానికి ఎలాగో భక్తులు చాలా మంది వస్తారని తెలుసు, మళ్ళీ ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేదు? ఆలయ నిర్వాహక అంటే ఒకటి ఈ టైంలో మనం ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం కాదు, కానీ నేను జస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే యాక్చువల్ గా రెగ్యులర్ గా ట్రాఫిక్ నియంత్రణకి మాత్రం పోలీసులు ఎప్పుడు కూడా పోలీసులు పెడతారు. పర్టికులర్ గా ఇంతమంది పబ్లిక్ వస్తారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా అంటే ఒక చిన్న కోఆర్డినేషన్ మిస్ అయింది. ఐ థింక్ సో. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా కూడా అక్కడ వెంటనే మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంకొక 10 మంది డిపార్ట్మెంట్ వాళ్ళు రావటం, ఈ లోపే ఈ సంఘటన జరగడం. అంటే ఎప్పుడు కూడా ఇలాంటి జరగలేదు, సడన్ గా ఇలాగ జరిగింది ఒక దృక్పథంతో ఉన్నారు. బట్ ఏదైనా అన్ఫార్చునేట్ దీని మీద సమగ్రమైన విచారణ, అన్ని కోణాల నుంచి విచారణ చేయమని చెప్పేసి ఈ టైంకి ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వాళ్ళందరికీ కూడా ఈ రోజు సమగ్రమైన విచారణ జరిపించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని కోణాల నుంచి కూడా మేము విచారణ జరిగింది. అయితే అందుగారు ఇప్పటి వరకు 7 భక్తులు అయితే చనిపోయారు. మరి వారి వివరాలు ఏమైనా తెలిసాయా? ఇంకా నేమ్స్ అవన్నీ వస్తున్నాయండి ఆల్రెడీ. ఒకసారి మీకు నేను పంపిస్తాను. అయితే పోలీసుల సహాయ చర్యలకు సంబంధించిన వివరాలు ఏంటండి? పోలీసులు అందరూ కూడా అక్కడే ఉన్నారండి. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు. ఇంకా ఎవరైనా కూడా క్షతగాత్రులు ఉంటాయి కనుక వాళ్ళని నియర్ బై హాస్పిటల్స్ కూడా తరలించారు. ప్రస్తుతానికి క్షతగాత్రులు అందరూ పొజిషన్ కూడా స్టేబుల్ గా ఉంది, అవుట్ ఆఫ్ డేంజర్ అనే చెప్తున్నారు ఇప్పటి వరకు. మిగతా ఇంకా ఎవరైనా అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఇమీడియట్ గా రెస్క్యూ చేయడానికి కూడా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ రెండింటిని కూడా అప్లై చేసి మళ్ళీ రీచ్ ఇవ్వాలి, వాళ్ళు రీచ్ చేయాలి కూడా. ఓకే మేడం, ధన్యవాదాలు అనిత గారు. థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో విషాదం చోటు చేసుకుంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 7 భక్తులు చనిపోయారు. మరో 5 భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. స్పృహ తప్పి పడిపోయిన 5 కాశీబుగ్గలోని ఆసుపత్రికి తరలించారు. కాశీబుగ్గ చిన్న తిరుపతిగా పేరొందిన విజయ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే సరైన నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ లేకపోవడంతోనే భారీగా తరలివచ్చిన భక్తులు ఆలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే లోపలికి వెళ్లే దారి నుంచి కాకుండా బయటికి వచ్చేందుకున్న దారిలో భక్తులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరగడంతో 7 భక్తులు చనిపోయారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.